దేవుని నామంలో అందరికీ వందనాలు. మత్తయి సువార్త 9:35 ఎవరన్నా చదవండి. చదువుతారా? చదువుతానక్క. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 9:35 35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. చదవండి ఆయన అట్లే. సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములు ఎందున గ్రామములు ఎందున సంచారము చేసెను. చూడండి, యేసయ్య సువార్త రాజ్య సువార్త, రాజ్య సువార్త స్వర్గాని సువార్త ప్రకటించి అందరినీ యేసయ్య అందరి దగ్గర పోతున్నారు, వస్తున్నారు. చూడండి, ఈ లోకంలో పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి యేసయ్య భూమిలో వచ్చినారు. ఎందుకంటే దేవుని గురించి అందరూ తెలుసుకోవాలా. ఈ భూమిలో ఉండేది ఒకటే, ఇదంతా కాదు, రాజ్యం గాని ఉంది, పరలోక రాజ్యము. ఆ రాజ్యం గురించి చెప్పేదే యేసయ్య పని. స్వర్గం నుంచి మనం ఇప్పుడు చూస్తాము, యేసు వచ్చి రక్షణ కర్తుడు ఈ భూమికి ఎందుకు వచ్చినాడు రాజ్యం విడిసి అంటే, పరలోక రాజ్యం విడిసి ఆ రాజ్య సువార్త ప్రకటించడానికి ఈ భూమికి వచ్చినాడు. మనం నెక్స్ట్ ఇప్పుడు క్రిస్మస్ చేస్తా ఉన్నాము. రక్షకుడు, లోక రక్షకుడు, అన్ని విషయంలో రక్షించే దేవుడు. ఎందుకంటే ఒక ఆత్మ గాని నశించిపోకూడదనే ఈ భూమికి వచ్చినాడు. ప్రియులారా, వచ్చినప్పుడు యేసయ్య ఒక ఆలోచన ఏమి, భూమికి వచ్చినప్పుడు ఒక్క ఆత్మ నశించిపోకూడదు, అందరూ రాజ్యాన్ని చేరుకోవాలా. ఏ రాజ్యాన్ని? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలా. అపవాది ఆలోచన ఏమి? ఆయన రాజ్యము చేరుకోవాలని అపవాది ఆలోచన. యేసయ్య ఆలోచన ఏమి? తన పరలోక రాజ్యం చేరుకోవాలని యేసయ్య ఆలోచన. అపవాది ఆలోచన తన పాపం అనే రాజ్యాన్ని చేరుకోవాలని. తన కోసము దేవుడు ఏం చేసినాడు? తన కొడుకుని భూమికి పంపించినాడు. రాజ్యం విడిచి పరలోక రాజ్యము అందరు విశ్వాసిస్తారు, కానీ పరలోకని ఎవరు చూడలేదు. పరలోకం చూసిన ఒక వ్యక్తి భూమికి వస్తే అందరూ నమ్ముతారు అని పరలోకం చూసిన వ్యక్తి ఎవరు లేదు ఈ భూమిలో, ఒకరే ఒకరు, అదే యేసయ్య. ఆ యేసయ్య వచ్చి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములను ఎందున. చూడు, ఒక్కరే యేసయ్య ఒక్కరే అన్ని పని చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? గ్రామం అందును సంచారము చేసెను. అన్ని చోట యేసయ్య ఒకటి సంచారము చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఎంత శ్రేష్టమని. పరలోక రాజ్యాన్ని ఇడిసి వచ్చి రాజ్య సువార్త చెప్పాలని యేసయ్య అన్ని విలేజ్ పోయి, అన్ని పట్టణాల్లో పోయి దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. తన తండ్రి ఒక ఆజ్ఞని పాలిస్తున్నాడు. అన్ని చోట తిరుగుతున్నాడు, అందరిని స్వస్థపరుస్తున్నాడు, అందరికి సువార్త సారుతున్నాడు. అందరూ వింటున్నారు. ఎంతో మంది మారు మనసు పొందుతున్నారు, ఎంతో మంది స్వస్థ పొందుతున్నారు. ఆయన సమూహమందు చూచి వారు కాపరి లేని గొర్రె వలెనే విసికి చెదిరి ఉందున వారి మీద కనికరపడి గొర్రెలు మనం చూస్తాము, ఒక కాపరి వచ్చి
గొర్రెలంతా నడుచుకొని పోతుంటారు పొలంలో అక్కడంతా. ఆ కాపరి లేకపోతే ఏమవుతుంది? ఒక్కొక్క గొర్రె నాకు ఈ కాపరి లేదులే, ఎవరు లేదులే అని ఒక్కొక్క దగ్గర పోతా ఉంటాయి. అలాగే మనం చూస్తాము ఒక సంఘంలో మనం కాపరి. కాపరి ఎవరు? సంఘ పాస్టర్. ఆ గొర్రెలనంతా పట్టుకొని ఆ కాపరి ఏం చేస్తారు? పాస్టరు నడిపిస్తాడు. వాళ్ళెక్కడ చెదిరిపోకూడదని. మీరు అందరూ పాస్టర్‌లే చూడండి. ఒక్క కుటుంబము పోతే గాని ఎంత బాధ అవుతుంది. అయ్యో! ఆ కుటుంబంని నేనెంత కష్టపడి సంఘానికి చేర్చాను. కానీ ఎట్లా మిస్ అయిపోయింది కదా! అని ఆ పాస్టర్ ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి, "మీరు రాండి. ఎందుకిట్లా అయిపోయినారు? ఏం కారణము? ఎందుకు చెదిరిపోయినారు? మీరు మళ్ళీ సంఘానికి రాండి" అని ఆయన పాస్టర్ అవుతే గాని బతిమాలుతాడు. ఎంత ప్రేమ చూడండి దేవుడి ప్రేమ. ఎందుకంటే అక్కడ రాజ్యము, పరలోక రాజ్యము గురించి ఆయనకి తెలుసు. దానికోసం ఆ రాజ్యానికి పట్టుకుని వెళ్ళాలా. ఆ ప్రార్థనకి పట్టుకొని వెళ్ళాలా. ఆ ఆరాధనకి పట్టుకొని వెళ్ళాలా. చెదిరిపోకూడదని ఆయన ఏం చేస్తాడు కాపరి గాబట్టి, ఆ గొర్రెలు చెదిరిపోకూడదని ఏం చేస్తాడు, "మళ్ళీ రాండి మీరు" అని. చూడండి అప్పుడంత సంఘాలు లేదు. కానీ మనము ఈ లోకంలో యేసయ్య వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సంఘాలు చూసి ఆయన ఎంత సంతోషపడుతున్నాడో. మన సంఘాలు గొర్రెలు చెదిరిపోలేక అన్ని సంఘాల్లో పాస్టర్లు ఎంత బాగా వాళ్ళని చూసుకుంటున్నారని. అవునా కాదా సహోదరులా? చాలా సంతోషపడేయాలి. ఎందుకంటే సంఘాల్లో జరిగే ఒక్కొక్క ఆరాధన గాని, ఆ పునరుత్థాన శక్తి ఆదివారం మనం అంతా ఆరాధిస్తుంటే ఆ పునరుత్థాన శక్తి ఆ వారమంతా మమ్మల్ని బలపరిచేది. ఒకరోజు మనము ఒక ఆరాధన తప్పితే గాని అది మిస్ అయ్యేది. సండే ఆరాధన మిస్ అవుతే ఎంతో లాస్ అయ్యేది. అలాగా ఈ సండే ఆరాధన జరిపించాలంటే సంఘమే ముఖ్యమైన కారణం. లేకుంటే చెదిరిపోయి ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకి ఒక భయం లేకపోతుంది. పోనీలే మా పాస్టర్ చూడలేదు కదా! నేనెందుకు ప్రార్థించాలా? మన పాస్టర్ చూడలేదు కదా! నేను ఎందుకు ఆరాధించాలా అని అలాగే ఉండిపోయేవాళ్ళం. అదే సంఘము ఉంటే అందరూ చేరి ఆరాధిస్తా ఉంటే ఆ శక్తినే వేరే. అందరూ సేరి మనం ప్రార్థిస్తా ఉంటే ఆ బలమే వేరే. ఆ ఆశీర్వాదము, ఆ శక్తి మనం ఏమవుతుంది ఒక వారం అంతా మనం ఉజ్జీవగా ఉండాలని దేవుడు అనుకుంటాడు. ఆ ఆరాధన సండే ఆరాధన అనేది దేవునికి చాలా శ్రేష్టమైనది. దానికోసం అందరూ చెదిరిపోలేక మనం సంఘాన్ని ఒక ఆహ్, ఎ ఒక ఆరాధన దాంట్లో మనం అందరూ ఒక దేవాలయంలో మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాము. కానీ ఇక్కడ చూడండి యేసయ్య అప్పుడు ఏమైంది సంఘాలు లేదు. సంఘాలు లేదు గాబట్టి వలని విసికి చెదిరి ఉన్నదును అని చూసినాడు యేసయ్య. చూసి ఆయనకి వ ఏమిది అందరూ చెదిరి ఉన్నారు కదప్పా! నేను ఒక్కటి ఎంత చేయగలను? నేను ఎంత రాజ్య విస్తరణ చేయగలను? రాజ సువార్త ఎంత ప్రకటించగలను అని చూస్తున్నాడు చూడండి సహోదరులారా. వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కనికరము పడి చూడండి. అక్కడ యేసయ్యకి చూస్తా వస్తే 2 చోటనే యేసయ్య కనికర పడుతున్నాడు. ఒక చోట లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిసినాడు. ఇంకొక చోట మనం చూస్తాం కనికర పడినాడంటే ఏమిది? కోత దండిగా ఉంది. దండిగా కోత ఉంది. దీన్ని ఏం చెయ్యాలా? పనివారు కొద్దిగానే ఉన్నారు. విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. దాన్ని కోసేవాళ్ళు ఎవరు లేదు కదా! గనుక తన కోతకు పనివారిని పంపుయుమని కోత యజమానిని వేడు పొండెని తన శిష్యులతో చెప్పెను. చూడండి ప్రియులారా. ఇప్పుడు యేసయ్య శిష్యులు ఎవరు? మనమే. మనమే. ఆ కోతని చూసి యేసయ్య కనికర పడుతున్నాడంటే బాధపడుతున్నాడు ప్రియులారా. బాధపడుతున్నాడు. బాధపడి ఇదేమి కోత ఇంత ఉంది. దీన్ని కట్ చేసేవాళ్ళు ఎవరు లేదు కదా! యజమానులు లేదు కదా!
ఎందుకంటే ఈ లోకంలో ఎన్నే చోట ఇంకా ఏమి సువార్త లేదు. ఇంకా ఏమి చాలా మంది యేసయ్య పేరు గాని తెలియలేని వారు ఉన్నారు సోదరులారా. ఎంత బాధాకరమైన విషయము. ఇప్పుడు గాని చాలా సంతోషం. మనం సీసీహెచ్ టీము స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినాక మనం అంత ప్రేయర్ చేసేది, దేవుడా కర్ణాటక ఉజ్జీవం కావాలి. ఎంతమంది ఇంకా దేవుని పేరు గాని తెలియలేని వారు ఉన్నారు ప్రియులారా. ఎంతమంది ఆహ్, పాపములో, డ్రగ్స్‌లో, తాగుబోతులో, కుటుంబంలో సమాధానం లేదు. పిల్లలు అల్లోల కల్లోలం మనం చూసినట్లయితే నేను స్లమ్ ఏరియాలో ఉన్నాను గాబట్టి చూస్తాను. చానా పాపము, చానా నష్టము, చానా దుఃఖము మనకి బాధ అవుతుంది ప్రియులారా. అందుకే యేసయ్య అంటాడు, "కోత విస్తారముగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు ఎవరు? మేమే. ఆ కోత కొయ్యకపోతే ఏమవుతుంది? అట్లా ఇడిసేస్తే ఏమవుతుంది? కోత వచ్చింది. దాన్ని ఇడిసేస్తే ఏమవుతుంది? పక్షులంతా వచ్చి ఆ విత్తనాల్ని తినేసి పోతాయి. సాతానికి అది ఏమవుతుంది? సాతాను చూడండి ఎక్కడెక్కడ సువార్త లేదు అక్కడ గాని ఏమవుతుంది? అంత పాపం లోకము చేస్తుంది. పాపం రాజ్యం చేస్తుంది. అక్కడ సువార్త రాజ్యం లేదు. పాపం రాజ్యము విస్తరిస్తుంది ప్రియులారా. అది కోయకపోతే. కొయ్యకపోతే సాతాను అక్కడ నివసిస్తుంది. ఆ సాతాను ఏం చేస్తుంది? ఆ కోత అంతా తన వశంలో చేసుకుంటుంది. పనివాడు లేదు అక్కడ. సంఘము లేదు అక్కడ. సువార్త లేదు అక్కడ. ఎంత కనికరమైన మనం కనికరించే పరిస్థితి ప్రియులారా. అప్పుడేమవుతుంది? ఆ కట్ చేసేటప్పుడు గాని పక్కలో వేరే చెట్టులు ఉంటాయి. ఫస్ట్ అదేం చేస్తారు? ఆ చెట్టులని పీకుతారు. చిన్న చిన్న మొక్కల్ని. సారీ చెట్లు కాదు మొక్కల్ని పీకుతారు. ఆ చెట్లు గాని ఆ చెట్లు సమేత ఆ కోతని వాళ్ళు కట్ చేస్తే ఏమవుతుంది? దాంట్లో చెడ్డ కోత గాని వస్తుంది. మంచి కోత గాని వచ్చేస్తుంది. దానికి ఫస్ట్ చూడండి, ఎక్కడ దేవుని వాక్యము లేదు, ఎక్కడ సువార్త లేదు, అక్కడ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మనం సువార్త పోయేటప్పుడు మంచివాడు వింటాడు, చెడ్డవాడు ఒక్కొక్కరు చూడండి విరోధంగా వస్తారు మనకి. విరోధంగా కొట్లాడతాడు. ఒక్కొక్క తూరి తాగుబోతులు వస్తారు. నీవేం చెప్పేది? మీరేం చెప్పేది? మీరేం పెద్ద ఇదైనా అని మా దగ్గర వాదిస్తారు. దానికే ఆ కోతలో మంచిది ఉంది, చెడ్డది ఉంది. కానీ మంచి కోతను మనము కోస్తే ఏమవుతుంది? పనివారు పెరుగుతారు. యజమాని ప్రార్థించండి అని యేసయ్య చెప్తున్నాడు చూడండి ప్రియులారా. మనం ప్రార్థించాలంట. మనం ప్రార్థించాలా. ఎంత భారంగా ప్రార్థించాలంటే దేవుడని రాకడ సమీపంగా ఉంది. మనం సంఘంలో ఉన్నాము మనము. ఈ సంఘంలో మనము మన సంఘాన్నే చూస్తున్నాము. కొందరు సంఘాలకే సీమితంగా ఉంటారు. కానీ మనము యుద్ధము చేస్తున్నాము. ఎవరి విరుద్ధం? సాతాన విరుద్ధం యుద్ధం చేసేటప్పుడు మనము సైనికుల్ని సిద్ధపరచాలా ప్రియులారా. సైనికుల్ని రెడీ చేయాలా. ఎందుకంటే కోత విస్తారముగా ఉంది. పని చేసేవారు కొద్దిగా ఉన్నారు. పని చేసే వారిని మనం రెడీ చేయాలా సహోదరులారా. మన సంఘంలో పని చేసే వాళ్ళని మనము రెడీ చేయాలా. మన ఇంటిలో పని చేసే వాళ్ళని రెడీ చేయాలా. ఈ యుద్ధానికి మనం ఇంకా చాలా సైనికుల్ని సిద్ధపరచాలా. ఎందుకంటే విస్తారముగా ఉన్న ఈ కోతని కొయ్యాల కదా. దానికోసం మనము సువార్త ప్రకటించాలంటే దేవుడు ఎట్లా సువార్త ప్రకటించేకి ఈ భూమిలో వచ్చినాడో అలాగే మమ్మల్ని గాని యేసయ్య పోయేటప్పుడు ఊరికే పోలేదు. నేను మీకు పరిశుద్ధాత్మని ఇచ్చిపోతున్నాను. అపోస్తలుల కృత్యం 1:8 చూస్తాము. పరిశుద్ధాత్మని నేను మీకు ఇచ్చిపోతున్నాను. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకొని సువార్త సారాలా. సైనికుల్ని సిద్ధపరచాలా. మనం ఎంత సైనికుల్ని సిద్ధపరుస్తామో దేవుని రాజ్యము విస్తారం పడుతుంది ప్రియులారా.
పనివాళ్ళు ఎక్కువ అవుతారు. సిద్ధపరచాల. నేను సువార్త సారుతున్నాను, నా సంఘంలో ఉన్నవారు చాలు అనుకోకూడదు ఎప్పుడు. మనం ఎప్పుడు సైనికులు మా పిల్లల్ని సిద్ధపరుస్తున్నామా? మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే మన ఇంటి నుంచి నిన్న సిస్టర్ మెసేజ్ ఇచ్చినారు చాలా బాగా. రెండో రాకడ. రెండో రాకడ సమీపంగా ఉంది. మన పిల్లల్ని మనం ఫస్ట్ రెడీ చేయాల. పక్కల వాళ్ళకన్నా మనం పిల్లల్ని మనము రెడీ చేయాల సైనికులాగా. వేరే వాళ్ళని రెడీ చేయాల. మన కోతని కట్ చేయేవాళ్ళు లేదు. పనివారు లేదు. పనివారు లేవబడాలంటే మనం ఇంటి నుంచి స్టార్ట్ కావాలా సైనికులు. ఈ లోకంలో ప్రతి ఒక్క చోట మనము ఆ సైనికుల్ని మనం ఎంత రెడీ చేసి పంపుతామో అంత సువార్తన ప్రకటిస్తారు. యేసు రాజ్యము, పరలోక రాజ్యము, సువార్త ప్రకటించడానికి యేసయ్య భూమిలో వచ్చినప్పుడు మమ్ముల్ని గాని ఆయన ఊరికే ఎన్నుకోలేదు ప్రియులారా. మమ్ముల్ని ఆయన సైనికుల్ని సిద్ధపరిచేకి మమ్మల్ని పనివారుగా ఎన్నుకున్నాడు. పనివారు మనమంతా. ఈ లోకంలో ఆ జాబ్, ఈ జాబ్ అన్ని చేస్తుంటారు. కానీ పరలోక పని చేస్తున్నాం మనము సహోదరులారా. ఎంత మంచి విషయం చూడండి. ఈ లోకంలో మనము పనివారము. కానీ ఏ పనివారము మనకి జీతం ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. జీతము, జీవితం. ఈ జీవితంలో మనం ఎంత పనివారిని రెడీ చేస్తామో మనకి అంత జీతము ఇచ్చే దేవుడు. చాలా మంచి దేవుడు మన దేవుడు. చాలా ప్రేమించే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎంత మమ్మల్ని ప్రేమిస్తాడంటే దానికోసం మమ్మల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. అందరిని విడిచి మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మనకి ఆ దాహం ఉంది కాబట్టి. అందరిని విడిచి మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ లేని మనలో ఎవ్వరు మనము చూడండి, అన్ని సంఘాలు గాని, పాస్టర్ గాని, సిస్టర్ గాని ఒక దేవుని రాజ్య ప్రేమ ఉంటుంది అందరిలో. కానీ పట్టుదల చాలా మందిలో ఉండదు. ఆ పట్టుదల కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. పనివారు కావాలా. పనివారు కావాలా. ఈ కోతని విస్తారంగా ఉంది కోత. కానీ దాన్ని కట్ చేయాలంటే ఏం చేయాలా? పనివారు ఏం చేయాలా? చాలా మంది పనివారిని రెడీ చేయాలా. దానికోసము మీరేం చేయాలి అందరూ? యజమానుని వేడుకోండి. చూడండి ఎంత మంచి విషయము. మనమంతా ప్రేయర్ చేయాలంట. చాలా మందిని రెడీ చేసే శక్తి మనకు ఈ దేవుడా. నాకు ఆ పట్టుదల ఈ దేవుడా. ఆ పట్టుదల, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను చాలా మందిని పనివారిగా రెడీ చేయాలా. మనమందరూ పనివారిని ఎప్పుడు రెడీ చేస్తామో ఇంకా విస్తారపడుతుంది. రెండవ రాకడ ముందరే మనం ఏం చేయాలా? చాలా మందిని మనం రెడీ చేయాల. దానికోసం దేవుడు మమ్మల్ని అంతా ఆ పట్టుదల, ఆ పరిశుద్ధాత్మ పట్టుదల మనకంతా ఇచ్చి మనము గాని చాలా మంది పనివారిని రెడీ చేసినట్లు మమ్మల్ని దేవుడు దీవించును గాక అని, ఈ వాక్యము దీవించును గాక అని నేను ముగిస్తున్నాను. ఆమేన్.